గారు నిజంగానే మొన్న వరంగల్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రానికి 18,500 కోట్లు ఆదాయం వస్తుందని అన్నారు. సో మరి నిజంగా ఆ లెక్కలు చూసుకుంటే మరి మనది పేద తెలంగాణ కాదు కదా. ఇప్పుడు అంత డబ్బు ఆదాయం వస్తున్నప్పుడు మరి డబ్బు అంతా ఏం చేస్తున్నారు? నిజంగానే ఈరోజు టీఆర్ఎస్ లేకపోతే బీఆర్ఎస్ మాట్లాడిన దానికి మీ దగ్గర సమాధానం క్లారిటీగా ఉందా? మీ దగ్గర కరెక్ట్ లెక్కలు ఉన్నాయా? ఎందుకంటే మీరు తీసుకొస్తున్న అప్పులకు కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్న డబ్బులు కానీ మీరు ఇతరత్ర నిజంగానే మీరు విజయోత్సవాల పేరు మీద దాదాపు 33 జిల్లాలకి ఎంత డబ్బు ఖర్చు పెట్టారు? ఇవన్నీ దుబారా కాబట్టి పేద ఇప్పుడు మనకున్న పరిస్థితులలో మనకున్న ఏదైతే ఆర్థిక ఇబ్బందులలో మీరు ఈ ఖర్చులని పెట్టడం ఎంతవరకు కరెక్ట్? చాలా మంది దగ్గర నుంచి నాట్ ఓన్లీ బీఆర్ఎస్ చాలా దగ్గర నుంచి విమర్శలు వస్తాయి. సో ముఖ్యంగా మరి కేసీఆర్ గారు చేసినటువంటి విమర్శ రెడీగా ఉన్నారా దానికి? ఎందుకంటే ఆయన మీ మీద ఒక పోరాటం చేయబోతా ఉన్నాడు, ఆయన రాబోతున్నాడు త్వరలోనే. సో ఏంటి దీనికి మీరు సిద్ధపడి ఉన్నారా? దాని మీద మీరే కాలెడ్ వేయట్లేదు, రమ్మనే కోరుకుంటున్నారు. వస్తానంటే మేము వద్దంటున్నామా? వద్దంటలేము కదా. మీరు చెప్పిన లెక్క ప్రకారం మాట్లాడుకుందాం. సరే, ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా మాట్లాడుకున్నాం. ఏంటంటే అప్పులు లెక్కల మీద మాట్లాడుకుందాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అంటున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఆర్ నాట్ రెవెన్యూ క్రియేటర్స్. ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెవెన్యూ క్రియేట్ చేయదు. వెసులుబాటు అనేది ఉంటుందేమో. మేమేమంటున్నాం ఇక్కడ, మీరు ఇందాక 18,000 కోట్లు అంటున్నారు కదా ఆదాయం. మీ ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆయన చెప్పారు 18,500 కోట్ల లాభం. 18,000 లాభం కాదు, రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంలో దాదాపు 13,500 కోట్ల వరకు అటు జీతాలకు ఇటు మిత్తులకు పోతున్నాయి. ఇక్కడ విషయం మీరు ప్రధానంగా ఒకటి ఆలోచించాలి సార్. వాళ్ళు మెట్రోను, సరే మెట్రోను వాళ్ళు మేము కట్టిస్తే వాళ్ళు ఓపెన్ చేస్తారు. అప్పటికే 60% ఆఫ్ మెట్రో ఆ ప్లానింగ్ అంత అయిపోయింది, అంత ఇది చేసుకున్నారు. సరే, ఎప్పుడైనా సరే క్లెయిమ్ చేసుకున్నప్పుడు డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ సార్. ఒక చోట ఉండేది కాదు, ఒక చోట ఆగేది కాదు. ప్రభుత్వాలు మారొచ్చు కాక, చేయొచ్చు కాక, కానీ ఏది అలకేట్ చేసే వ్యక్తి మారొచ్చేమో, కానీ అలకేట్ చేసిన పైసలు మాత్రం మారవు. కానీ మేమేమంటున్నాము, మరి పాలము ఏది ప్రాణహిత చేవలో కూడా మేము ఏర్పాటు చేసింది కదా, మరి దాని రీడిజైన్ పేరుతో కమిషన్ కోసం కకృతిపడి కాళేశ్వరం పేరుతో దాన్ని స్టార్ట్ చేసి దాన్ని మొత్తానికి భూమిలో కుంగేలాగా మీరేం చేశారని మేము అడుగుతున్నాము. సరే, మీ సమాధానం సరిగ్గా రాలే. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఆ రీడిజైన్ పేరుతో మొత్తం కమిషన్ల పేరుతో మొత్తం దాన్ని ఆగం చేసేది కదా, చంపేటి నీళ్ళు కూడా వేయలేదు కదా, మేము అడిగినామా? సో విషయం ఏంటంటే సార్, ఇక్కడ స్పష్టంగా ఒకటైతే అర్థం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల్లో ఇది చేశాము, ఇది చేయగలిగినామని చెప్పి గొప్పగా చెప్పుకోవడానికి వాళ్ళు ఏదో కళ్ళకు కనపడే అంశాలే కావచ్చు కాక, కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాకు చేయడానికి స్పేసు ఉన్నప్పటికీ కూడా పైసలు లేకుండా ఉండే పరిస్థితులు ఉండే. మొన్న ఒక 49,000 కోట్ల వరకు 49 కోట్ల వరకు అప్పు తీసుకొచ్చాం. అప్పు తీసుకొస్తే ఏమైంది అంటే 49,000 కోట్ల అప్పు తీసుకెళ్ళి అది మిత్తులుగా అయిపోయింది. అంటే ప్రతి మంత్ అయితే ఒక 5,000 కోట్ల వరకు మిత్తు కట్టాల్సిన అవసరం ఉండే. సో ఇలా రాష్ట్రం దివాళా తీసే పరిస్థితిలో కూడా రైతుల కోసం మేము ఏం చేస్తున్నాం అని చెప్పి మాకు స్పష్టత ఉంది కదా. ఇప్పుడు వరేస్తే ఊరే అని కేసీఆర్ గారు అంటే, వరేస్తే బోనస్ ఇస్తామని మేము అంటున్నాం కదా. అంటే మా మాటలతో నిజాయితుందా, మీ మాటలు నిజాయితుందా? లేదు, ఇస్తున్నాం. అది ఆన్ ద రికార్డు ఉంది. ఎక్కడ నేను రైతు పెట్టాను సార్, మాకు కూడా వచ్చింది బోనస్. మీకు స్లిప్పులు చూపించమంటే చూపిస్తాను. నేనేమంటున్నా, మీరు గ్రౌండ్ లో అడిగితే అయిపోతుంది కదా. నేను ఇంకో రైతులు చాలా నిజంగా వస్తే రైతులకి ఎందుకు, రైతుల నుంచి ఇంత నిరసన ఎందుకు? లేదు రవి గారు, ఎక్కడ మీరు నిరసన చూస్తలేరు, కానీ అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వెళ్ళగలుగుతున్న విషయం తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు. నేనేమంటున్నా, ఒకటి మాట నేను స్పష్టంగా అడగదలుచుకున్నాను. నేను విజయార్య గారిని అడగదలుచుకున్నా. ఇప్పటి వరకు రైతుల కోసం 53,000 కోట్ల వరకు రైతుల కోసం ప్రభుత్వం ఖర్చు చేసింది. అది ఆన్ ద రికార్డ్. 21,000 కోట్లు రైతు రుణమాఫీ చేసింది. 25 లక్షల మందికి రైతు రుణమాఫీ నుంచి, రుణగ్రస్తుల నుంచి విముక్తి కల్పించింది. ఇది ఆన్ ద రికార్డ్. అది కేవలం సంవత్సరం కాలంలోనే మేము చేయగలిగినాం. మీరు దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అడగండి, దేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి, లేకపోతే గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల ప్రభుత్వాన్ని అడగండి, కేవలం ఒక్క సంవత్సరంలో రైతుల కోసం ఇంత ఖర్చు చేసిన చరిత్ర ఉండేనా? మరి రైతుల కోసం ఖర్చు చేసామంటే రైతుల కోసం ఇచ్చిన పైసలే కదా, దాన్ని ఎక్కడ మేము డివైడ్ చేయలేదు కదా. మీరు 17,000 కోట్లు దళిత బంధు పేరుతో కేటాయిస్తే కేవలం 1,000 కోట్లు ఖర్చు చేసి 16,000 కోట్లు దాన్ని మళ్ళీ 3 పొలం కింద మళ్ళీ దాచుకున్నారు మీరు. మేము అలా పక్షపాతిగా ఉండాల్సిన అవసరం లేదు కదా. సో మేము ఏమంటున్నాం సార్, మేము చేసినామని చెప్తున్నాం. మేము విద్యా వ్యవస్థలో మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చేసినామని చెప్తున్నారు, కానీ ప్రజల్లోకి దాన్ని తీసుకెళ్లే విషయంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? కావచ్చు, విజయోత్సవ సభల పేరు మీద మీరు చేస్తున్న అట్టాసంగా చేస్తున్నటువంటి ఇది ప్రజల్లోకి ఆ విషయం తీసుకెళ్తే కాస్త కోసం మద్దతు కూడా కొట్టుకున్నట్టు అవుతుంది కదా. ఈరోజు ప్రతిపక్షాలకు మీరు అవకాశం ఇచ్చిన రవి గారు, నేను ఒకటి అంటున్నాను, ప్రతిపక్షం అనేది కన్స్ట్రక్టివ్గా ఉండాలి రవి గారు. ప్రధానమైన ప్రతిపక్ష నేత
ఆ హోదాని అనుభవిస్తూ ఫామ్ హౌస్ లో కూర్చుంటే బయటకు వచ్చే వాళ్ళకు తాడు బొంగరం లేకుండా ఉంటారు కదా. అడుగుతున్నారు కదా, రమ్మని అడుగుతున్నా, వస్తానంటున్నారు కదా. రానివ్వండి, అయ్యో నేను మీరు వస్తానంటే మేము వద్దంటామని మేము ఎక్కడ అంటలేము. మేమేమంటున్నారు రవి గారు, నా మాట మీరు ఒకటి స్పష్టంగా అర్థం చేసుకోండి. నిన్న ఒకసారి మీరు అన్ని పేపర్లు చూడండి, తెలంగాణ తల్లిని విగ్రహాన్ని మాత్రమే మేము అడ్వర్టైజ్మెంట్ రూపంలో వచ్చినాం. మేము ఎక్కడ ఐఎన్పిఆర్ కి ఖర్చులు ఏది పైసలు ఇచ్చి ఖర్చు పెట్టించుకునేంత స్థాయిలో లేము. సరే, అక్కడ హోర్డింగ్ లో తెలివిగా కనపడే చోట్ల మాత్రమే మేము పెట్టుకుంటున్నాం. ఇక్కడ ఐఎన్పిఆర్ ని కూడా అడ్డగోలా ఉపయోగించుకోవడానికి కూడా లేదు సార్. అక్కడ మేము ఫెయిల్ అవుతున్నామో, మా సోషల్ మీడియా అక్కడ ఫెయిల్ అవుతుందేమో, అంతే కావచ్చు. కాక చేసే విషయంలో మాత్రం మేము ఇక్కడ కాంప్రమైజ్ కావట్లేదు. నేను విద్యార్థిగా చెప్తున్నాను రవి గారు, నేను ఇదే వేదిక మీద ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న సమస్యల మీద నేను చాలా చెప్పుండే, ఇదే వేదిక మీద మాట్లాడుండే. రవి గారు కాస్మెటిక్ ఛార్జులు, మెస్ ఛార్జులు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్లు, స్కాలర్షిప్లు, దాంతోపాటు నియామకాలు కానీ ఏదైనా చూడండి మీరు, అది ఈ ప్రభుత్వంలో చాలా గొప్పగా జరిగింది రవి గారు. నిజంగా చెప్తున్నాను నేను, స్కాలర్షిప్ విషయంలో ఎక్కడ డిలే కాలే, ఫీజు రియంబర్స్మెంట్లో డిలేస్ కాలే. ఇప్పటికీ మీరు ఉస్మానియా యూనివర్సిటీలో చూడండి, ఏ విద్యార్థినైనా మీరు అడగండి, మీకు స్కాలర్షిప్లు అనేది ప్రాపర్ వేలో వస్తున్నాయా లేదా, మెస్ ఛార్జీలు అనేది వస్తున్నాయా లేదా. మాకు మెస్సులు ఉంటాయి కాదు రవి గారు. నేను చదివిన ఎల్ఎల్బి 3 సంవత్సరాలు, ఎల్ఎల్ఎం 2 సంవత్సరాలు, మొత్తం 5 సంవత్సరాల కాలంలో నేను కేవలం మెస్సులు తిన్నది 1 సంవత్సరం కాలం మాత్రమే. నేను అసలు మెస్సే తినలే. అవి కూడా సమస్యలు తీర్చినందుకు సంతోషం, కానీ ఇస్తారన్న 6 గ్యారెంటీల విషయంలో ఇంకా చాలా విషయాలు ఇవన్నీ కనపడవు కదా. ఇప్పుడు విజయారాయ్ గారు కూడా ఇవన్నీ కనపడవు, కానీ మాలా పేదోని రవి గారు మాకు కనపడతాయి. మేము రూట్ లెవెల్లో ఉన్నాం కాబట్టి మాకు కనపడతాయి. బడా వ్యక్తులకి హైదరాబాద్ లో ఫ్లైఓవర్ 6 గ్యారెంటీలు ఇస్తారన్న అర్హులు కూడా అందరూ కూడా పేదవాళ్లే, వాళ్ళకి ఇస్తున్నారు. కానీ వాళ్ళ సమస్యలు కూడా ఇప్పుడు వెలుగులో చూస్తున్నాయి కదా, వాళ్ళకి సరైన అందుబాటులో మీరు రావట్లేదు కదా. ఇప్పుడు రవి గారు గృహజ్యోతి 500 వరకు గ్యాస్ బోనస్ కానీ, లేకపోతే మన ఉచిత బస్సు కానీ, నేను సన్నాలకు మన బోనస్ కానీ, అవన్నీ మేము చేసినామని అంటున్నాం రవి గారు. దానికి బడ్జెట్ ఎలకేట్ చేసినాం రవి గారు. అక్కడ ఎక్కడ దానికి శశమిషాలు పోలే. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా, కాళేశ్వరం గురించి గొప్పగా వాళ్ళు చెప్పుకున్నా కూడా నేను ఒక మాట డైరెక్ట్గా అడగదలుచుకున్నా. చాలా టెక్నికల్గా పోదాం అంటే టెక్నికల్గా పోదాం. వాటర్ స్టోరేజ్ ఎప్పుడైనా టీఎంసీ రూపంలో జరుగుతుంది, క్యూసెక్కుల రూపంలో జరగలే. ఈ 3 సుందీళ్ళ, ఇది మేడిగడ్డ, అన్నారం, ఈ బ్యారేజ్లు ఉన్నాయి కదా, ఈ 3 బ్యారేజ్లు అవి క్యూసెక్కుల రూపంలోనే నీటిలో కిందికి వదిలేరు. కాబట్టి కాళేశ్వరం ద్వారా ఈరోజు వడ్లు పండలే. మరి వడ్లు అన్నిటికంటే దేశ చరిత్రలో ఎక్కువ పడినాయి కదా. మరి దానికి కారణం మీరని ఎందుకు క్లెయిమ్ చేసుకున్నారు? మీరు కానే కాదు కదా. అంటే తెలంగాణ కంటిన్యూస్ ప్రాసెస్లో ఇక్కడ భూగర్భ జలాలు కానీ, లేకపోతే రైతులకు అవగాహన కానీ ఇదంతా పెరిగింది. దాన్ని మీరేమైనా క్లెయిమ్ చేసుకుంటారు? మేము పెట్టుబడి సాయం చేయడం వల్ల పెరిగింది, లేకపోతే మేము కాళేశ్వరం నీళ్ళు ఇవ్వడం వల్ల పెరిగింది మీరు క్లెయిమ్ చేసుకుంటారు. మేము ఒకటే చెప్తున్నాం, రాజకీయంగా వచ్చిన ప్రతి అవకాశాన్ని మీరు వాడుకున్నారు. నేను నిన్న ఒక మాట చెప్తున్నాను రవి గారు, తెలంగాణ తల్లి మీద అంత ప్రేమ మీకే ఉన్నట్టు ఉంటే తెలంగాణ తల్లి విగ్రహం నిన్న పెట్టాల్సిన అవసరం ఉండే. 10 సంవత్సరాలుగా పెట్టడానికి మీకు గుర్తు రాలేదా? మీకు ఆ రోజు ఆవశ్యకత రాలేదా? తెలంగాణ తల్లి విగ్రహం ప్రతి చోట పెట్టారు కదా రవి గారు. నేనేమంటున్నా, తెలంగాణ తల్లి విగ్రహం ఇట్లా పెడుతున్నాం, ఇట్లా చేయాలని చెప్పి ఒక జీవో ఇస్తే అయిపోయింది కదా. మాకు అవసరం వచ్చిండేనా? మాకు అవసరాన్ని ఎందుకు కల్పించారు మీరు? అంటే మీరు చేయలేదు కాబట్టి మేము చేసినాము. మేము చేసినాం కాబట్టి మీకు చెయ్యండి, తప్పు లేదు. కాదు మీరు చెయ్యండి, కానీ ఆ రూపురేఖల విషయంలో మీరు చేసింది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ రకరకాల యూ కెన్ సీ ద జియో. తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ లో కూడా ఉంటుంది. ఆ జియో చాలా స్పష్టంగా ఉంటుంది. ఏం స్పష్టంగా ఉంటుంది అంటే, తెలంగాణ తల్లి రూపాన్ని ఈ విధంగా ఉండాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్తారు. ఆ విధానం ఎలాంటిదంటే ప్రగతిశీల. ప్రగతిశీల అంటే ఏది, మన ప్రగతిశీల అంటే ప్రోగ్రెస్ గా ఉండాలి. తెలంగాణ తల్లి ఆహారం ఏదైతే ఉందో సగటు మహిళ యొక్క ఆహారం కనపడాలి. రేపు నా తల్లి అయినా, నా అక్క అయినా, నా చెల్లెైనా ఎవరైనా సరే తెలంగాణ తల్లిలో నా తల్లిని చూసుకోవాలని చెప్పి గవర్నమెంట్ జీవో ఇస్తుంది. ఏ జీవో ఇచ్చే ఫ్రీడమ్ కూడా గవర్నమెంట్ ఉంటుంది రవి గారు. ఇన్ కేసు మేమేమంటారు, మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని జీవో ఇచ్చి అఫీషియల్ గా పెట్టుంటే, దాని కనుక మీరు మార్చుంటే ఎస్ మీరు ఏ మాట మీరు నిజంగానే సార్ తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పు విషయంలో ఏ పార్టీని సంప్రదించారా? ఏ పార్టీ పెద్దలతో మాట్లాడారా? ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఇలా చేయబోతున్నాను ఏ విషయంలోనైనా సంప్రదిస్తున్నారా? మీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు, దానివల్ల మీరే ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు ప్రతిపక్షాలకు మీరే అవకాశం కల్పిస్తా ఉన్నారు. మీరు బీజేపీ పార్టీ నుంచి విమర్శలు వస్తున్నాయి, బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నాయి, అన్ని ఆల్ పార్టీస్ నుంచి విమర్శలు వస్తాయి, ప్రజా సంఘాల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. నేను మాట చెప్తాను, ఒక 5 తెలంగాణ నికార్సిన ఉద్యమకారులని గుర్తించింది గవర్నమెంట్. వాళ్ళకు ప్రత్యేకంగా అవార్డు ప్రదానం చేసి వాళ్ళకు ₹1 కోటి వాళ్ళ అకౌంట్ లో ఇచ్చి 300 గజాల వరకు స్థలం ఇచ్చింది. రవి గారు వాళ్ళు ఎవరనుకుంటున్నారు? వాళ్ళు తెలంగాణ తల్లి విగ్రహం కోసం సలహాలు సూచనలు ఇచ్చిన వ్యక్తులు. వాళ్ళు అక్కడ దాన్ని చెక్కడంలో, రూపం ఇవ్వడంలో వాళ్ళు ప్రధానమైన పాత్ర పోషించిన వాళ్ళు. ఇప్పుడు ఒక తెలంగాణ తల్లి ఎలా ఉండాలని తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులకి వాళ్ళకి ఇన్వాల్వేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇది పార్టీలకు సంబంధించిన అంశం కాదు రవి గారు, ఇది గవర్నమెంట్ డిజైన్ చేసే విషయంలో వాళ్ళకి మీరు సత్కరించుకుని ఉండొచ్చు, కానీ అభిప్రాయ సేకరణ అనేది ఒకటి ఉంటుంది కదా. నేనేమంటున్నాను రవి గారు,
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీ ఒక కాంగ్రెస్ పార్టీ లేదు కదా, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా, బీజేపీ పార్టీ ఉంది కదా, వాళ్ళతో ఎవరితో సంప్రదించారా? నేనేమంటున్నా, ఏదైనా కల్చర్ ఈవెంట్ చేసినప్పుడు అది బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ అయినా సరే, కల్చరల్ ఈవెంట్ లో కానీ గవర్నమెంట్ తీసుకున్న కొన్ని సెన్సిటివ్ డెసిషన్స్ లో కానీ ఏ పార్టీ నిర్ణయాలు తీసుకో, ప్రతి దాంట్లో పార్టీ నిర్ణయాలు తీసుకో. గవర్నమెంట్ కొన్ని ఏది డిస్క్రిప్షనరీ పవర్స్ ఉంటాయి రవి గారు, ఆ డిస్క్రిప్షన్ పవర్ ని ఏది మేము రాజకీయంగా దాన్ని ఏదంటే మాకు ఏదో మైలేజ్ వస్తుందని మీరు అనుకుని దాన్ని సంకుచిత భావజాలంతో మీరు వేరే రూపంలో తీసుకుంటే ఎట్లా? ఇప్పుడు కేటీఆర్ గారు నిన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇట్లా తీశారు కదా, మేము ఇక్కడ ఉంచాము అక్కడ ఉంచాము, ఇంత ఆవేశం నీకు ఎందుకు? అది 10 సంవత్సరాల క్రితం అదే సచివాలయంలో పెడితే అయిపోతుంది కదా. మేము ఒకటే అంటున్నాం, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని బయట పెట్టాం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ పెట్టాలనుకున్నాం మేము, అందుకోసం మీరు పెట్టాలంటున్నారు కదా. తెలంగాణ తల్లి విగ్రహాన్ని లోపల సచివాలయం గర్భంలో పెట్టినాం కదా. అయితే అది కొత్తగా కట్టించిన తర్వాత పెడదాం అనుకున్నాడు, ఇంట్లో ప్రభుత్వం మారిపోయింది కదా. బయట పెడదాం అనుకున్నారు, మేము లోపల పెట్టినాము. అంటే మేము గొప్పనా వాళ్ళు గొప్పనా? అంటే అక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టారని మీకు కళ్ళమంటారా, లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహం లోపల పెట్టారని కళ్ళమంటారా? మేము ఒకటే అంటున్నాం రవి గారు, తెలంగాణ తల్లి అనేది కిరీటంతో ఉండాలని మేము కోరుకుంటలేము, తెలంగాణ తల్లి విగ్రహం చైతన్యంగా ఉండాలనుకుంటాం. మీరు ఒకసారి చూడండి, ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క ఆహారం కత్తి పట్టుకొని గుర్రం మీద ఉంటేనే మనకు అందంగా ఉంటుంది, చాకలి ఐలమ్మ చేతిలో కర్ర పట్టుకుంటేనే అందంగా ఉంటుంది. సో అంటే అది అందమని కాదు, అది చైతన్యం. అలా ఉండాలని కోరుకోవడం అది గవర్నమెంట్ యొక్క. మరి తెలంగాణ తల్లి కొంగు బిగించడంలో చాకలి ఐలమ్మలు ఎందుకు పోల్చుకున్నారు? మరి అలాంటప్పుడు చేతులు రోకలు పండి ఉండాలి కదా, మీరు అస్సం ఎందుకు పెట్టారు అక్కడ? రవి గారు నిన్న మాట చెప్తున్నారు, ఇట్స్ ఇమాజినేషన్. ఇది మీకు తగ్గట్టుగా మీరు ఇమాజినేషన్ చేశారు. రవి గారు నేనేమంటున్నా, మా ఇమాజినేషన్ లో మీకు న్యాచురాలిటీ కనపడుతుందా లేదనేది ఇంపార్టెంట్. యూ కెన్ ఇంటర్ప్రిట్ దట్. మీరు ఇంటర్ప్రిట్ చేయాలనుకుంటే ఇంటర్ప్రిట్ చేయొచ్చు, ఏ రూపంలోనే ఇంటర్ప్రిట్ చేయొచ్చు. కానీ నేను ఒకటే అడుగుతున్నా, నేను ఒక మాట ఫైనల్ గా అడుగుతున్నా, కేటీఆర్ గారు మీకు నిజంగా చిత్తశుద్ధే కనుక ఉంటే ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ తల్లి మీకు ఎందుకు గుర్తు రాలేదు? ఈ రోజు నిన్న ఎందుకు గుర్తొచ్చింది? కేవలం మేడ్చల్లో మీరు ఎందుకు ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు? అదంతా ఇదొక ఒకటే, మీరు ఒక అంశాన్ని సెన్సిటివ్ గా మార్చి రాజకీయంగా ముందుకు వాడుకునే ప్రయత్నం చేస్తారు. అది నిన్న వారి మాటలు ఎంత అహంకారం కనబడుతుందండి, చూసారు మీరు? అబ్జర్వ్ చేశారు? అంత అహంకారం ఉండాల్సిన అవసరం లేదు కదా. సరే, మీకు అంత నిజంగా అసెంబ్లీలో చర్చ జరిగింది, ఎస్ మీరు వ్యతిరేకిస్తున్నారు, మీరు కరెక్ట్ కాదని అంటున్నారు, అసెంబ్లీలో వచ్చి మాట్లాడితే అయిపోయింది కదా, మరి ఎందుకు మాట్లాడలేదు? మరి అంటే మీకు ఇష్టం లేదనా? అంటే రాజకీయం చేయడం కోసం మాత్రమే తెలంగాణ తల్లి కావాలి, నిజంగా పూజించడానికి తెలంగాణ తల్లి అవసరం లేదు మీకు, అది క్లియర్ గా కనబడుతుంది కదా. సో ఒకసారి ఆయన మాట్లాడిన విషయం ఉందాం. సంసారం చేయలేదంట, కానీ పిల్లలు పుట్టారు. అమ్ముదాం, నోటిఫికేషన్ ఇవ్వలేదు, ప్రవేశ పరీక్ష పెట్టలేదు, కానీ ఉద్యోగాలు ఇచ్చారు. ఎక్కడి నుంచి వస్తాయి ఉద్యోగాలు? పెళ్లి అవ్వకుండా సంసారం చేయకుండా పిల్లలు పుడతారా? నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్లు 12,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చావు. మొత్తం నువ్వు ఈ సంవత్సరం అంతా కలిపితే నువ్వు ఇచ్చింది మొత్తం 12,000 ఉద్యోగాలు. ఇంకా 1,87,000 ఉద్యోగాలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి తెలంగాణ యువతకు. నువ్వు చెప్పింది 2 లక్షలు, ఇచ్చింది 12,000. 1,87,000 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బాకీ ఉంది తెలంగాణ పిల్లలకి. మిగతా ఉద్యోగాలు కేసీఆర్ గారు హయాంలో ఇస్తే ఈయన వచ్చి పోస్ట్ మ్యాన్ లాగా ఉత్తరం ఇచ్చి దానికి పోజులు కొట్టి 4 డైలాగులు కొట్టి కేసీఆర్ ని తిట్టి శునకానందం పొందాడు. దాన్ని నేనేం చేస్తాను? నేను సునకాలకు ఒక